వారి పేర్లు కూడా ఈ జీవ గ్రంథం, ఇది జీవ గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పింది అదే. దెయ్యాలు వదిలిపోతున్నాయని సంతోషించకండి, జీవ గ్రంథంలో మీ పేరుందని సంతోషించమన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ పేర్లు రాయబడిన వీళ్ళు ధన్యులు కదా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథమని, జీవ గ్రంథమని మనం అంటాం కదా. ఈ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అంటాడు దావీదు. బ్రతికించేది కదా ఇది. అట్లాంటి ఈ గ్రంథంలో ఆ మహాభక్తులతో పాటు ఇదిగో ఒక చిన్న కొద్ది వ్యక్తి, పెద్ద ఊరు పేరు లేనివాడు, కొద్ది వ్యక్తి, అతని పేరు కూడా ఉంది. అతని గురించి కూడా పాఠం నేర్చుకునే ఒక ప్రస్తావన దేవుడు ఉంచాడు. అతని గురించి కూడా చెప్పుకోవటానికి అతని ప్రస్తావన కూడా పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చేసింది. ఈ రాత్రి ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? దావీదు ఆ పరిస్థితుల మధ్య దావీదుని విడవక వెంబడించిన వారు కొంతమంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో పెద్ద పెద్ద ప్రార్థనా పరులు, పెద్ద పెద్ద సేవకులు, ప్రవక్తలు, వాళ్ళ గురించి అయితే వింటాం. ఇట్లాంటి వాళ్ళు మరుగున పడిపోయి, కానీ ఈ గ్రంథంలో ఇట్లాంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. వీరిని బట్టి కూడా కొంత అంశం మనం తెలుసుకోవాలి.